హలో అందరికి ఈ రోజు వీడియో వచ్చేసి అందరికి అనమాట, అబ్బాయిలకి అమ్మాయిలకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన చుట్టూ చాలా మంది ఉంటారు అనమాట. మీకేం తక్కువ అని మనకు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలని మనకేం తక్కువ అని చెప్పి అతిగా ఖర్చు పెట్టామనుకోని లాస్ట్ కి మనకి ఏం మిగలకుండా పోతుంది. లాస్ట్ కి అంత పొడగొట్టుకున్న తర్వాత మీకేం తక్కువ అన్న వాళ్ళే మీకేముంది అని మనల్ని అనే స్టేజ్కి వస్తారు. డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా మేము అతిగా ఎక్కువ బయట ఖర్చు పెట్టాము. ఎవరేమనుకున్నా కూడా మాకున్న దాంట్లోనే అన్ని చేసుకుంటాము. మాకు వీలైనంత మా డాడీకి ఖర్చు మిగిలించడానికి చూస్తాము. ఒక పక్క బాబుని హ్యాండిల్ చేస్తూ ఇంకో పక్క ఇంట్లో పనులన్నీ మేమే చేసుకుంటాం. బాధిస్తున్నారు కదా అని చెప్పి మగవాళ్ళ మీద అంత బర్డెన్ వేయొద్దని చెప్పి నా అభిప్రాయం. నా చిన్నప్పటి నుంచి నా డ్రెస్సెస్ దగ్గర నుంచి అన్ని మా మమ్మీ కుడుతుంది. ఈ బ్లౌజెస్ కి అయితే బయట వర్క్ కి మినిమం 5,000 తీసుకుంటారు. వర్క్ బట్టి చేయించుకున్న వాళ్ళు ఉంటే తీసుకున్న వాళ్ళు ఎంతైనా తీసుకుంటారు. ఇంత టెక్నాలజీ పెట్టుకొని నేను బయట ఎందుకు చేయించుకుంటాను, నేనే నేర్చుకొని నా బ్లౌజెస్ కి వర్క్ చేసుకుంటాను. బట్ అమ్మాయిలకు అబ్బాయిలకి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఇలాంటి బైక్ వాడుతున్నారు, ఇలాంటి ఫోన్ వాడుతున్నారు, లేకపోతే డ్రెస్సెస్ వాడుతున్నారు అని చెప్పి మీ పేరెంట్స్ ని ప్రెజర్ చేయడం ఆపండి. మనకున్న దాంట్లో మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ గా అందంగా కనిపిస్తాం. ఇప్పటి నుంచి మీ ఫ్యామిలీలో గానీ ఫ్రెండ్స్ లో గానీ ఎవరైనా కూడా మీకేం తక్కువరా అని చెప్పి మీకంటే, అవును నాకేం తక్కువ కాదు, కానీ నేను ఎక్కువ హైఫైకి పోకుండా ఇలాగే నా లైఫ్ ని గడపాలనుకుంటున్నానని చెప్పి మీరు చెప్పిన మాటల్లో నేను హైఫైకి పోయాను అనుకోండి, అప్పులైతే మీరు వస్తారా అని ఒక క్వశ్చన్ వేయండి. వీడియో ఏం చేసే ముందు ఒక విషయం చెప్తాను. మనకున్నది ఒకే ఒక లైఫ్, ఎవరితోనో కంపేర్ చేసుకొని మనం బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకన్నా మంచి పొజిషన్ లో ఉన్నారని చెప్పి బాగా బతుకుతున్నారని చెప్పి అనుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. హ్యాపీగా ఉండాలనుకున్నా బాధగా ఉండాలనుకున్నా నీ చేతుల్లోనే ఉంటుంది. ఏదున్నా కూడా హ్యాపీగా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవడమే లైఫ్. ఇంతకీ అడగడం మర్చిపోయాను, నా బ్లౌజ్ కి నేను వేసుకున్న వర్క్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అసలు నమ్మలేదు బయట ఎంచుకున్న వర్క్ అనుకున్నారు. నా టాలెంట్. ఓకే బాయ్.